నమస్కారం. మీడియా మిత్రులకు మరి వచ్చినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే మరి కేటీఆర్ గారిది మరి సబితా ఇంద్రారెడ్డి గారిది దిష్టిబొమ్మ తలగబెట్టిన విషయం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అభివృద్ధిని మర్చిపోయి ఎదురుదాడికి దిగి దురుద్దేశంతో మరి అభివృద్ధికి మార్పేరైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి మీద లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ వాళ్ళ స్థాయిని మర్చిపోయి స్థాయికి మించిన మాటలు మాట్లాడుకుంటూ మరి అభివృద్ధి అంటే ఏందో తెలియని మూర్ఖులు అనాలన్నా వీళ్ళను, మరి అవగాహనలో బాధ్యతారహితమైన మనుషులు అనాలన్నా అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉండి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కానీ మరి ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టి చిన్న చిన్న పనులు, చిల్లర పనులు, ఫ్లెక్సీలు తీపియడము, దిష్టి బొమ్మలు తలగబెట్టడము, నల్ల జెండాలు కట్టుకొని నిరసన తెలపడము ఎంతవరకు సమాజమో మరి మీరే ఆలోచన చేసుకోవాలి. మీకు అధికారం ఇచ్చింది ప్రజలు అభివృద్ధి చేయమని. గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ అధికార పార్టీకి ఉండవలసిన బాధ్యత ఏంటంటే అభివృద్ధి మీద దృష్టి ఉండాలి. అట్లా కాకుండా కుట్రపూరిత ఆలోచనలు, దుర్బుద్ధి, దురాలోచనతో ప్రతిపక్షాలను అనగదొక్కాలని ఒక దుర్బుద్ధితోటి ముందుకు పోతున్నది. అది సమంజసం కాదు. మరి రాబోయే కాలంలో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది మీరు ఆలోచన చేసుకోవాలి. మీకు బాధ్యతలు ఉన్నది అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి. మేము చేసిన అభివృద్ధి కంటే రెట్టింపు అభివృద్ధి చేసి మీరు మంచి పేరు సంపాదించుకోవాలి తప్ప ప్రతిపక్షాలను అనగదొక్కి మీరు ఏదో ముందుకు పోతామంటే అది మీ భ్రమ, అది అయ్యే పని కాదు. ఇప్పుడు మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీకు ఇచ్చిన తీర్పు ఏందో ప్రజలు ఒకసారి కనువిప్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే జనాలు పిచ్చోళ్ళు అని అనుకుంటారు, మీరు జనాలు మొన్న మంచి తీర్పు ఇచ్చిర్రు, అది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకొని అభివృద్ధి చేసుకుంటా, మంచి ఆలోచనలు చేసుకుంటా జనాల ముందుకు పోవాలి. కానీ ఆన్ని అనగదొక్కి ఇన్ని అనగదొక్కి ఆని మీద కుట్రలు చేసి ఇన్ని మీద కుట్రలు చేసి విభజించి పాలిస్తుంటే జనాలు పిచ్చోళ్ళు గారు. మీకు రాబోయే రోజులలో కూడా మీకు మంచి బుద్ధి చెప్తారు జనాలు. మరి మీరు సబితమ్మ జోలికి వచ్చి మీ అడ్డదిడ్డంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మరి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దేనికి వెనుకకూరనే విషయం మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న అక్రమాలు, మీరు చేస్తున్న అవినీతి ఇదంతా అందరికి తెలుసు. అయినా మేము మాట్లాడతలేము, మాకు అవసరం లేదు, మాకు అభివృద్ధి ఏజెండాగా మేము ముందుకు పోతున్నాం. మేము ఎవరి గురించి మేము దురుద్దేశంతో మాట్లాడతలేము, ఎవరి మీద రాజకీయాలు మాట్లాడతలేము, ఎవరి మీద మేము కక్ష సాధింపు చర్యలకు పోతలేము. మీరు కక్ష సాధింపు చర్యలకు పోయి దురుద్దేశంతో సబితా ఇంద్రారెడ్డి గారి దిష్టిబొమ్మ తలగబెట్టడం మాత్రం 100% తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే మరి ఫ్యూచర్ సిటీ విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పటికే ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. బయటికి వెళ్ళేదాన్ని ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చిందా, 100 కోట్లదో 500 కోట్లదో 1000 కోట్లదో అంటే ఏమీ రాలేదు, శూన్యం. అక్కడ ఖాళీ పేపర్ల ప్రకటనలే జరుగుతున్నాయి, టీవీలలో యాడ్లు జరుగుతున్నాయి, వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకుంటుంది తప్ప అక్కడ వచ్చిన ఏం ఇండస్ట్రీలు లేదు, కంపెనీలు లేవు, అక్కడ జరిగిన అభివృద్ధి ఏం లేదు. ఆ 333 ఫీట్ల రోడ్ అని అన్నారు, అది ఎక్కడ కూడా ఇప్పటికి ఒక 5% పని కూడా కాలే. మేము స్వయంగా పోయి చూసి వచ్చినాం. ఏంటన్నా ల్యాండ్ అక్విజిషన్ పూర్తయ్యి 1 కిలోమీటర్ రోడ్డు కంప్లీట్గా 333 ఫీట్ల ఎలుపుతోటి కిలోమీటర్ పొడిగి నన్ను అయితే చూపిరి, మేము వచ్చి చూస్తాం. దాని మీద చర్చకు మేము రెడీ. మరి ఏది కాందే ఇప్పటి నుంచే గ్రామాలు ఎంబడివాడి ఫ్యూచర్ సీట్లో కలుస్తలేరు, ఫ్యూచర్ సీట్లో కలుపుతలేరు, మీరు ఫ్యూచర్ సీట్కి వ్యతిరేకమని ప్రచారం చేస్తారు. మరి ఇక్కడ ఉన్న పేదోళ్ళు, గరీబోళ్ళు ఉన్నారు ఈ గ్రామాలల్లో. మరి ఫ్యూచర్ సిటీకి తీర్మానం ఇస్తే ఇప్పటి నుంచి వాళ్ళ మీద ట్యాక్సీల మొత్తం వస్తుంది. ఇక మరి అవన్నీ ఎవరు భరించాలి, దానికి ఎవరు బాధ్యులు అవుతారు? మరి పేదవాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే వాళ్ళు ఎవరు? ఆ ఆలోచన ఎవరికన్నా ఉందా? మేము ఫ్యూచర్ సిటీలో కలిపేసినాం అని చేతులు దులుపుకుంటే కాదుగా, దాని ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో దానికి కష్ట నష్టాలు ఉంటాయి. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అది ఏది లేకుండా ఫ్యూచర్ సిటీకి తీర్మానం ఇస్తలేరు అని దాని మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకం కాదు, ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ మీరు ఇచ్చిన మాట మీద లేరనే, మేము మీ మీద నమ్మకం లేకనే మా సర్పంచులు కానీ, మా నాయకులు కానీ, మేము కానీ వెనకాడికి చేస్తున్న మాట వాస్తవం. మీ మీద నమ్మకం లేదు, 100% మీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే మీరు మాట మనుషులు గారని కింది నుంచి పై దాకా
ఇక్కడ లోకల్ లీడర్ల కాడికి వెళ్ళి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా కూడా ఎవరు కూడా మాట మీద ఉండరు అనేది మీడియా మిత్రులకు తెలుసు, జనాలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇది జగమెరిగిన సత్యం. మీరు ఇచ్చిన హామీలల్లా 10% కూడా అమలు చేయలే. అందుకే మీ మీద నమ్మకం కోల్పోయి మేము తీర్మానాలు ఇవ్వడానికి 1-10 సార్లు ఆలోచన చేయవలసి వస్తుంది. మేము మమ్మల్ని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని ఉంటుంది, కానీ మీరు చెప్పినట్టు వినాలనే రూల్ లేదు కదా. అది రాజ్యాంగంలో ఎక్కడ లేదు, మీరు తెలుసుకోరు ఒకసారి. మీరు చెప్పినట్టు సర్పంచ్ వినాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ప్రజలు గెలిపించరు, ప్రజల అవసరాలకు పనిచేస్తారు సర్పంచులు. మీరు చెప్పగానే తీర్మానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. మీరు ఫ్యూచర్ సిటీలో ఏమొచ్చింది ఏం లేదు. అది 50 ఏళ్ళ ప్రాజెక్టు. ఇవాళ స్టార్ట్ చేసే 50 ఏళ్ళ దాకా కూడా కంప్లీట్ కాదు. అది దానికి తగిన బడ్జెట్ లేదు, దానికి తగిన అవగాహన లేదు. దానికి ఒక్కోసారి ఫోటోలలో మాత్రం ఇప్పుడే ఆడ 100 అంతస్తుల బిల్డింగ్ లేచిపోయినట్టుగా ఫోటోలలో చూపిస్తారు. అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచన చేయరు మీడియా మిత్రులారా. 100 అంతస్తుల బిల్డింగ్లు, 50 అంతస్తుల బిల్డింగ్లు, 500 ఫీట్ల రోడ్లు, 300 ఫీట్ల రోడ్లు పేపర్లలో, ప్రకటనలలో, వీడియోలలో చూపిస్తారు. పొజిషన్ మీద పోతే మన ఉందా? మీకు ఏమన్నా ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కనిపించిందా? కంప్లీట్ కాకుండా సరే స్లాబ్లన్నీ వేసిర్రా, పిల్లలన్నా లేచినాయా? పేపర్లలో మాత్రం మొత్తం ఆకాశాన్ని అంటిపోయినాయి. మరి అది ఎంతవరకు సమంజసమో ఆ కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేసుకోవాలి, మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాంత అభివృద్ధికి మన అందరి తోడ్పాటు అవసరం. మేము అందరం కలిసి ముందుకు పోతేనే అభివృద్ధి అవుతుంది. ఇట్లా ఆళ్ళలేక విభజించి పాలించి ఎవరిదారా అంతే ఎవరిని ఏమన్నా తీరా అంటే కాదు. పొజిషన్ మీద పోయి చూస్తే ఏది లేదు, బునాది కూడా లేదు, ముగ్గు కూడా లేదు, ఏది ఒక పిల్లర్ పోసింది లేచి ఒక తట్ట మట్టి పోసింది లేదు. పేపర్లల్లో, మీడియాలల్లో, ఫోటోలల్లో మాత్రము ఇక ఆకాశాన్ని అంటికిపోయినట్టు మొత్తం బిల్డింగ్లు, రోడ్లు, ఇండస్ట్రీలు అంతా మొత్తం ఒక అమెరికా కంటే ఎక్కువ చేసి పడేసేసారు ఫ్యూచర్ సిటీని. ఇప్పుడు మొన్న మాట్లాడింది మన సబితేంద్ర రెడ్డి గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడింది, మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడింది. ఫ్యూచర్ సిటీ అంటే రంగారెడ్డి అంటే ఒక కందుకూరు మహేశ్వరమే కాదు, 27 మండలాలు ఉన్నాయి.